హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే ఒక స్వీట్తో మీ ముందుకు వచ్చేసా. కద్దుకి కీర్ అంటే సొరకాయ హల్వా ఆర్ సొరకాయ పాయసం అని అంటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లైక్ చేయడం మర్చిపోకండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మరి స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో బాదం, జీడిపప్పు, అలానే మీకు ఏమైతే డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టమో అవి కూడా యాడ్ చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకి తీసి పెట్టుకోండి. సొరకాయతో స్వీట్ ఏంటా అనుకుంటున్నారా? కానీ తింటే మాత్రం టేస్ట్ భలే ఉంటుందండి. అదే నెయ్యిలో తురుముకున్న సొరకాయను కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయనివ్వండి. సొరకాయ తురుముకునేటప్పుడు మాత్రం ఈనులాగా పొడువుగా రావాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. అందులో కొంచెం వాటర్ వేసి ఇంకా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి ఒక 50% ఉడకనివ్వండి. వేరే గిన్నెలో ఒక 1/2 లీటర్ మిల్క్ వేసి మరగనిద్దాం. ఆ మరిగిన పాలని కొంచెం ఉడికిన సొరకాయలో వేసుకోవాలి. పాలల్లో మిగతా 50% ఉడకనివ్వండి. సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చింది అంటే అది 100% ఉడికినట్టు. స్వీట్స్ చేసేటప్పుడు ఇలాచీ మాత్రం మర్చిపోం కదా, అది మాత్రం తప్పకుండా యాడ్ చేయండి. థిక్నెస్ అండ్ స్వీట్నెస్ కోసం నేనైతే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నా. మీకు పచ్చి కోవా కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ ఏమన్నా అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసా కనుక కొంచెమే షుగర్ వేసుకున్నా. లాస్ట్లో ఇంకా రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మన కద్దుకి కీర్ అయితే రెడీ అయిపోయింది. లేట్ ఎందుకు మరి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేసేయండి. ఇట్లు మీ కోడలి పిల్ల. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.